Hi friends, welcome to my channel SSC The Small Family. Please subscribe for useful information. ఈ రోజు వీడియో ఏంటంటే ర్యాపిడో ఓలా వల్ల అంటే ఓలా ఈ మధ్య జీరో కమిషన్ తో ఆఫర్ చేస్తుంది కదా బైక్ రైడర్స్ కి జీరో కమిషన్ తో మంచి ఎర్నింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓలా ఇంటెన్షన్ ఏంటంటే ర్యాపిడోని డౌన్ చేయాలని చెప్పి ర్యాపిడోని డౌన్ చేయడం కోసం ఓలా లాస్ అవుతుంది. దానివల్ల రైడర్స్ కి అంటే ఎవరైతే ఓలా బైక్ టాక్సీ నడుపుతారో వాళ్ళకి ప్లస్ పాయింట్, ఎందుకంటే జీరో కమిషన్ కాబట్టి ఎర్నింగ్స్ ఎక్కువగా చేసుకోవచ్చు. కానీ ర్యాపిడో ఏం చేస్తుంది, దీనికి ఆపోజిట్ గా క్యాప్టెన్స్ ని ఇండైరెక్ట్ గా బెదిరిస్తుంది. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ర్యాపిడో అనేది ఎంత పెద్ద కంపెనీ అయినా క్యాప్టెన్స్ అనే వాళ్ళు లేకపోతే బైక్ నడపకపోతే ఆ కంపెనీ కొలాప్స్. సో మనల్ని నమ్ముకొని బ్రతికే కంపెనీ మనల్నే బ్లాక్మెయిల్ చేస్తుందంటే, బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఎందుకు అంటున్నానంటే చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇది ఈ మధ్య స్టార్ట్ అయిన కొత్త రూల్స్, అంతకుముందు ఏమీ లేవు. అయితే మనకి ఓలాలో ఎన్ని క్యాన్సిలేషన్స్ అయినా చేసుకోవచ్చు, దానికి రీజన్స్ ఉండవు. ర్యాపిడోలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాన్సిల్ చేయాలంటే రోజుకి 2 చేయొచ్చు, మిగతావి చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రిప్ ని బిఫోర్ ఎండ్ చేయాలన్నా లేదా కస్టమర్ ట్రిప్ ని ఎక్స్టెండ్ చేసిన కస్టమర్ కేర్ కి కాల్ చేసి మళ్ళీ కస్టమర్ కి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. అది దీనివల్ల చాలా లాస్ అవుతుంది, టైం వేస్ట్. కానీ ఓలాలో అలా ఉండదు. జస్ట్ క్యాన్సిల్, మనకు నచ్చలేదు లేదా ఏదైనా ప్రాబ్లం ఉందంటే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయొచ్చు. ట్రిప్ ని ఎర్లీగా అయినా ఎండ్ చేయొచ్చు, లేట్ గా అయినా అంటే ఎక్స్టెండ్ చేసుకుంటే లేట్ గా అయినా ఎండ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ జీరో కమిషన్, ఇన్ని ఆప్షన్స్ మనకి ఇస్తుంది ఓలా. కానీ ర్యాపిడో ఏం చేస్తుందంటే లో పర్ఫార్మెన్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్ అంటే సంథింగ్ ఇలా ఒక 3 ఆప్షన్లు తీసుకొచ్చింది. అంటే వచ్చే ప్రతి 20 ట్రిప్పుల్లో మనం ఖచ్చితంగా 16 నుంచి 20 అంటే 20 ట్రిప్పుల్లో 16 ట్రిప్పులు ఖచ్చితంగా చేయాలంట. అంటే అవి మనకు నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్లో రోడ్లు ఎలా ఉంటాయి, ముందే వర్షాకాలం, ఏ రోడ్లో వెళ్తే సేఫ్ అని చెప్పి మనకు ఐడియా ఉంటుంది. ఎక్కడ వెళ్ళకూడదు అనేది మనం డిసైడ్ అవ్వాలి, వాడు మనకి ఆర్డర్ చేయకూడదు. కానీ ఇక్కడ రివర్స్ బ్లాక్మెయిలింగ్ అంటే 20 ట్రిప్పుల్లో 16 ట్రిప్పులు చేయకపోతే, ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నాడు కదా, 20 ట్రిప్పుల్లో 16 ట్రిప్పులు చేయకపోతే లో క్యాన్సిలేషన్ ఫీ అంట. అంటే మనం 3 కిలోమీటర్ల పికప్ వెళ్ళినా 5 కిలోమీటర్ల పికప్ వెళ్ళినా కూడా ఇంతకు ముందు పికప్ కి అంటే పికప్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత ట్రిప్ క్యాన్సిల్ అయిపోతే మనకి 8 రూపీస్ వచ్చేది క్యాన్సిలేషన్ ఫీజు కింద. కానీ ఇప్పుడు లో క్యాన్సిలేషన్ ఫీజు అని ఒక కొత్త రూల్ వల్ల 4 రూపీసే ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు తిరిగిన ఈ 3-4 కిలోమీటర్స్ పికప్ డబ్బులు ఎవరు ఇవ్వాలి? 4 రూపీస్కి 4 కిలోమీటర్స్ తిరిగి ఇస్తుందా బండి? అదొకటి. ప్లస్ ఇది ఊరికే చూపించడం, డిస్ప్లే చేయడం. అంటే ప్రతిసారి మనం యాప్ ఓపెన్ లో ఉన్నప్పుడు ప్రతిసారి మనకు గుర్తు చేస్తుంది అది, మీరు 20 ట్రిప్పుల్లో 10 ట్రిప్పులే కొట్టారు, 11 ట్రిప్పులే కొట్టారు, 12 ట్రిప్పులే కొట్టారు అని చెప్పేసి. అది పోదు, అది పాపప్ అలాగే ఉంటుంది, పోదు. మీరు ఎప్పుడైతే 16 రైడ్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు గుడ్ అని వస్తుంది. నిజంగా చాలా దారుణం ఇది. కమిషన్స్ ఎక్కువ తీసుకుంటుంది, పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత తిరుగుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఏ గల్లీల్లో పోతున్నాం, కస్టమర్స్ తో ఇష్యూస్ వస్తే ఎలా ఫేస్ చేస్తున్నాం, అంతా చేసేది మనము. ఎండ వాన ఏ తేడా లేకుండా కష్టపడేది మనము. మన ద్వారా కమిషన్ డబ్బులు తీసుకొని కంపెనీ నడిపేది వాడు. అలాంటిది ఇప్పుడు మనల్నే బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మనం కూడా అగ్రెస్ట్ గా బిహేవ్ చేయాలి, అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. ఎలా అంటే ఆల్రెడీ మనకు ఊబర్ ఉంది, ఓలా ఉంది, ఇంకా కాదు అంటే స్విగ్గీ జొమాటో కూడా ఉన్నాయి. నడిపే వాడికి 1,00,000 పనులు ఉన్నాయి. బైక్ పైన చేసుకోవాలనుకునే వాడికి అమెజాన్ డెలివరీ ఉంది, ఫ్లిప్కార్ట్ డెలివరీ ఉంది, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ర్యాపిడోకి క్యాప్టెన్సే కావాలి, క్యాప్టెన్స్ తప్పితే ఇంకో మార్గం లేదు. అలాంటప్పుడు ఇలా ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల భయపడతారు క్యాప్టెన్స్, భయపడి ఓహో మాకు ఇది తప్ప వేరే దిక్కు లేదు, ఇదే చేసుకోవాలి, దీనివల్లనే మేము బ్రతుకుతున్నాం, ఇప్పుడు నా ఫ్యామిలీ గెలవడం ఎట్లా అని భయపడతారేమో అని చెప్పి ర్యాపిడో ఫీలింగ్. అంతే, అంత తెలివిలేని వాళ్ళ కనిపిస్తున్నారా క్యాప్టెన్స్ అంటే? చూడండి బ్రదర్, పని చేసేది మనం, కంపెనీ మనల్ని తీసేయకూడదు.
మనం వాడి కింద పని చేయట్లేదు, మన వల్లే వాడు బ్రతుకుతున్నాడు. కాబట్టి కంపెనీని మనం రిజెక్ట్ చేయొచ్చు. ఏముంది, నాలాగా సింపుల్గా ర్యాపిడోలో ట్రిప్స్ ఆపేస్తే సరిపోతుంది. ఎప్పుడోసారి ఎమర్జెన్సీ అంటే అదే మనం ఎక్కడో ఉంటాము, ఓలాలో రైడ్స్ పడకపోతే గో టు హోమ్. ఓలాలో గో టు హోమ్ ప్రాబ్లం ఉంది, అది కూడా సాల్వ్ చేయడానికి నేను ట్రిక్స్ కనుక్కుంటున్నాను ప్రజెంట్. ఆ ట్రిక్ ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా త్వరలో వీడియో చేస్తాను. అయితే గో టు హోమ్ ప్రాబ్లం ఓలాలో ఉంది కాబట్టి ఇప్పుడు ర్యాపిడో అలా ఉపయోగించుకోవచ్చు. అంతేకాని వాడు చెప్పినట్లు వాడి కింద పనిచేసి క్లియర్గా చెప్తున్నాడు, ఒకవేళ మీరు ఇదే కంటిన్యూ చేస్తే మా ప్లాట్ఫామ్ నుంచి మిమ్మల్ని తొలగిస్తాము అంటున్నాడు. తొలగించనివ్వండి, వాడు తొలగించేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? మనమే కంపెనీని బాయ్కాట్ చేస్తే సరిపోతుంది కదా. నేను అదే చేశానండి, నాకు అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు లేని రూల్స్ కొత్తగా ఇప్పుడు ఎవరైతే ఒక కొత్త కంపెనీ వచ్చి తను లాస్ అవుతూ వర్కర్స్కి బెనిఫిట్ చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న పాత కంపెనీ ఏం చేయాలి? వాళ్ళకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఆఫర్ చేయాలి కదా. సో మనకు కావాల్సింది ఏదో పెద్ద పెద్ద ఆఫర్స్ కాదు, రోజుకి 1000 రూపాయలు సంపాదింటే సరిపోతుంది. సో దానికి తగ్గ గ్యారంటీ ర్యాపిడో ఇస్తూ అదేదో కస్టమర్ కేర్ ద్వారా ఫోన్ చేయించో అది చేయించో రిక్వెస్ట్గా మాట్లాడడం ఇలాంటిది చేస్తే అది వేరే విషయం. సార్ చేయండి సార్, మీరు రెగ్యులర్గా చేస్తారు కదా, ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి కదా ఓలా ఊబర్ నుంచి. అలాగే ర్యాపిడో నుంచి కూడా రావాలి, కానీ కాల్స్ రావట్లేదు. ఇక్కడ ఇండైరెక్ట్గా యాప్లోనే బెదిరిస్తున్నాడు, అది చేస్తాం, లో క్యాన్సిలేషన్ ఫీజు, అది క్యాన్సిలేషన్ ఫీజు ఇవ్వము, మా ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తాము అని చెప్పి ఇలాంటి బెదిరింపుల వల్ల ఏమీ జరిగేది లేదు. ర్యాపిడో కంపెనీకే చాలా నష్టం జరుగుతుంది. అది తెలుసు, ర్యాపిడో కూడా తెలుసు. తెలివైన వాళ్ళు ఆలోచిస్తే మన కంపెనీలో నడపడం మానేసుకుంటారు అని చెప్పి ర్యాపిడో కూడా తెలుసు. కానీ ర్యాపిడో ఏమని భావిస్తుందంటే నడిపే వాళ్ళందరూ గొర్రెలు అని, అంటే మనం ఏది చెప్తే అది నడిచిపోతుంది అని చెప్పి. దయచేసి క్యాప్టెన్స్ ఎవ్వరూ దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చెప్పాను కదా, మన దగ్గర బైక్ ఉండి బైక్లో పెట్రోల్ ఉంటే మనకి చేసుకోవడానికి చాలా రకాల జాబ్సే ఉన్నాయి. సో ఒకదాన్ని నమ్ముకొని మనం బతకడం లేదు, ఒక్కదాన్ని నమ్ముకొని బతికేది ఆ కంపెనీ. ఇలాంటివి చేయడం ద్వారా, అంటే ఇలాంటి 20 ట్రిప్పుల్లో 16 ట్రిప్పులు కొట్టాలి ఇలాంటి కంపల్సరీ రూల్స్ పెట్టడం ద్వారా చిరాకు వస్తుంది. 1-2 రోజులు ఓకే, ప్రతిరోజు అది కనిపిస్తుంటే చిరాకు వస్తుంది కదా ఎవరికైనా. ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఒక కంపెనీ అనేది కష్టపడటానికి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం అంటే ఓలా కమిషన్ తీసుకోకుండా ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టి ఇలా చేయడం. ర్యాపిడోలో కూడా ఇన్సెంటివ్స్ ఉంటాయి, కానీ నాకు తెలిసి ఆ ర్యాపిడోలో ఇన్సెంటివ్ కొట్టడం అనేది కలలో మాట. అది ర్యాపిడో ఇన్సెంటివ్ విషయంలో మోసం చేస్తుంది, అందరికి తెలిసిన విషయమే. టార్గెట్ పెడుతుంది, కానీ ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేసరికి ట్రిప్స్ ఇవ్వదు. కానీ ఓలా అలా కాదు, మనకు టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా ట్రిప్స్ వస్తాయి, అయిపోయాక కూడా ఇంకా ట్రిప్స్ వస్తాయి. ఇది ఇలాగే సాగితే ఖచ్చితంగా ఓలానే ముందుంటుంది. ఇప్పుడు ఉబెర్ కొంచెం డౌన్ అయింది, అలాగే ర్యాపిడో కూడా అధపాతాళానికి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తనంతటా తాను కొత్త రూల్స్ పెట్టుకొని క్యాప్టెన్స్ని బెదిరించి ఇలా డిస్కరేజ్ చేయడం వల్ల చాలామంది చేయడం మానేసుకుంటారు నాలాగా. దానివల్ల కంపెనీకి లాస్. మన క్యాప్టెన్స్ అయితే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న 978 మంది సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేస్తారని. 978 అంటే ఇంకా 22 అయితే నా టార్గెట్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోతుంది. అంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావడానికి కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయిపోతారు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.